సో హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు, బాగున్నారా? ఇటు వీడియో ఏంటంటే ఒక జ్యువెలరీ గురించి, అంటే ఇప్పుడు మనకి వెడ్డింగ్ వస్తుంది కదా, జ్యువెలరీ అంటే బంగారు షాప్ గురించి ఒక బ్యానర్ చేశాను. సో ఎలా ఉంటుందో మీరు చూడండి. సో చూసి ఉంటారు, డెమో చూసి ఉంటారు, మన కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను, అప్పుడు పెడతా ఉంటాను. సో మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, చూడవచ్చు. సో తర్వాత ఎలా చేసి నేను చూపిస్తాను, అంటే నేను ఏమేమి యాడ్ చేసాను చూపిస్తాను, తర్వాత మీకు చూపిస్తాను అనమాట. తర్వాత పిక్చర్లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. దీన్ని డిలీట్ చేసుకుంటున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఇక్కడ సైజ్ అనేది యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకోండి. యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత నేనైతే చూపిస్తాను, ఓపెన్ పిఎల్పి చూపిస్తాను చూడండి, ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి. తర్వాత ఇవన్నీ నేను డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో మనం యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి డార్క్ గ్రీన్ తీసుకోండి, డార్క్లోని గ్రీన్ తీసుకోండి. మీరు ఏ కలర్ పడితే ఆ కలర్ తీసుకోమాకండి, ఎందుకంటే ఆపోజిట్ కలర్ బాగుంటుంది అన్నమాట, డార్క్ ఇది మన గోల్డ్ కలర్కి. తర్వాత ఇక్కడ మనం ఇక్కడ ఒకటి టెక్స్చర్లా పెట్టాము, అంటే ఒక బోర్డ్ ఎఫెక్ట్ లాగా. తర్వాత లోపల ఒక డిజైన్లా పెట్టాను, చూసుకోవచ్చు. డిజైన్ పెట్టిన తర్వాత దీంట్లో మనం శ్రీనివాస్ అని ఒక పేరు తీసుకున్నాను. తర్వాత ఈ జ్యువెలరీ అనేది మనం ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకైతే ఒకటే ఫాంట్ ఇస్తాను, నన్ను అడగొద్దు, ఎందుకంటే నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. తర్వాత నేను ఇంకోటి తీసుకున్నాను, ఇప్పుడు చూడండి, బోర్డర్ తీసుకున్న తర్వాత ఇంకోటి ఇక్కడ మనం ఏదో తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లో మనకి అడ్రస్ కానీ ఇది వస్తుంది అన్నట్టు. సో అక్కడ మనకి గోల్డ్ ఉన్నట్టుగా ఒక ఫోటో కావాలి కదా, దానికోసం ఏం చేశానంటే ఇది తీసుకున్నాను, ఈ అమ్మాయి ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ వైట్ కలర్ పెట్టాను, ఎందుకంటే మనకి ఇక్కడ గాజులు వస్తాయి, బంగారు గాజులు వస్తాయి, అంటే మన గోల్డ్ షాప్ అని ఒక తెలియటానికి వస్తాయి అన్నమాట. తర్వాత దీంట్లో మన కింద సకల రకాల ఆభరణాలు మీ కోరిన డిజైన్లలో కళాత్మకంగా రూపొందించి 91.6 KDM ఆల్మార్క్ సహా వేచి ఇవ్వబడి, అంటే మీరు అర్థమైపోయి. సో వాళ్ళు తెలుసు అనమాట బంగారు షాప్ వాళ్ళకి. ఒకవేళ మీకు తెలియపోతే వాళ్ళు చెప్పండి ఏం రాయాలనేది. తర్వాత ఇక్కడ నేను మా ఊరి పేరు, అంటే మా ఉండే ఊరి పేరు ఇక్కడ తీసుకున్నాను అనమాట. మా ఊరి పేరు పల్నాడు రోడ్, వినుకొండ. ఇవన్నీ తీసుకున్న తర్వాత మన నుంచి ఇక్కడ నెంబర్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే చేసుకోవచ్చు. అంటే దీన్ని విజిటింగ్ కార్డుగా చేసుకోవచ్చు అనమాట. విజిటింగ్ కార్డు చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ పేరు, ఇక్కడ నెంబర్ పెట్టుకుంటే విజిటింగ్ కార్డు అయిపోద్ది, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ పేరు, ఇక్కడ నెంబర్ పెట్టుకుంటే విజిటింగ్ కార్డు అయిపోతుంది. సో చూడు కదా నీట్గా వచ్చిందో. ఇలాంటి ఎడిటింగ్ మనం చూడండి, దీన్ని మనం సింపుల్గా హ్యూలోకి వెళ్ళి దీన్ని ఇట్లా మనం స్క్రోల్ చేస్తే అది చేంజ్ అయిపోద్ది అన్నట్టు. మనకి నచ్చిన కలర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది చూసాడు కదా, దీన్ని పెట్టుకున్న తర్వాత శాచురేషన్ అనేది 100% పెట్టుకోవచ్చు, 0% పెట్టుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అనమాట. సో మీరు నచ్చినట్టుగా పెట్టుకుంటే మీ ఎడిటింగ్ అనేది మీ ఇష్టం అనమాట. చూసారు కదా నీట్గా వచ్చాయి. ఎట్లాగా మనకు నచ్చినట్టుగా పెట్టుకుంటే మన ఎడిటింగ్ అనేది ఇంకా అంటే మనకి ఒకటి సాటిస్ఫాక్షన్ అనమాట. మనం ఇంకొకలా చూసి ఎడిట్ చేసుకుంటే మనకి ఏ వస్తుంది చెప్పండి. ఇలాగా నీట్గా చేసుకోండి మీరు కూడా. సో అనుఫాన్స్ కోచ్ జరుగుతున్నారు. సో నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేశాను, పాత వీడియో, అనుఫాన్స్ అన్న మొబైల్ అని, దాంట్లో ఫోటో పేలో ఎలాగ యాడ్ చేసుకోవాలని చెప్పాను. సో ఆ వీడియో చూడకపోతే పాపులర్లోకి వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోతుంది ఎలా చేసిన అనేది. సో తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి డీజే షాప్ గురించి కూడా వస్తాయి, నేను మామూలు చూపిస్తాను, ఇప్పుడే చేశాను అనమాట. సో చూసారు కదా, ఇన్ని పెట్టారు అనమాట. చూసారు కదా, అట్లా నీట్గా చేసుకోవటం అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో ఎడిటింగ్ అయితే ఇదిగా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.